మానవ్ ప్లీజ్ హెల్ప్. మానవ్ బాగా నొప్పి పెడుతోంది, ప్లీజ్ కాస్త లేపండి. మానవ్ ప్లీజ్ ఇలా రండి. మానవ్ చాలా నొప్పి పెడుతోంది నా కాలు. మానవ్ మానవ్కి కోపం రావడానికి కారణం సుహాని చేసిన పనా, లేక ఇందులో సుహాని విక్కీకి సపోర్ట్ చేస్తోందా? సుహాని ఇంకా విక్కీ చేసిన తప్పు వల్ల మానవ్కి శిక్ష పడిందా, లేదంటే మానవే ఇదంతా చేశాడా? ఆ కారణాల వల్లే అతను బలైపోయాడా? రండి అదేంటో చూద్దాం. నేను నీతో కొంచెం మాట్లాడొచ్చా? సుహాని ఆ రోజు మన మధ్య ఏదైతే జరిగిందో అది కరెక్టో కాదో నాకైతే అస్సలు తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు ఇక్కడ సంతోషంగా లేవు. నీతో ఎవరిలా చెప్పారు? నీకు నీ లైఫ్లో ఏం కావాలో నాకు బాగా తెలుసు. నీ కోరికేంటో నాకు అర్థమవుతోంది. విక్కీ, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. సుహాని మానవకి మాత్రమే కాదు, మన మధ్య ఏం జరుగుతుందో అసలు ఎవరికీ తెలియని. ఏమైంది? ఎందుకలా కొత్తగా చూస్తున్నావు? ఇదే ఫస్ట్ టైం నీ చేయి పట్టుకుంటున్నట్టు. విక్కీ, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. రిలాక్స్, నువ్వు ఇలా భయపడాల్సిన అవసరం లేదు. చూడు విక్కీ, నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, అర్థమైందా? అలాగా? చూడు, ఓవర్ యాక్టింగ్ చేయకు. అలా చేసామనుకో మన మధ్య ఏం జరిగిందో ఈ ప్రపంచం మొత్తానికి చెప్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దాని అర్థం ఇదే బంగారం. దీంతో నాకేమవ్వదు, నీ పరువే పోతుంది. విక్కీ ప్లీజ్ నన్ను ముట్టుకోకు, దూరంగా వెళ్ళు. వదిలో, వదలమని చెప్తున్నాను కదా, నన్ను ముట్టుకోవద్దు. వదిలో, వదిలు విక్కీ, నా చేతులు వదిలు విక్కీ. ఏమైంది? విక్కీ ప్లీజ్ నన్ను వదిలు. విక్కీ చెప్పండి, వదిలు. ఇంత దిగజారిపోయావేంట్రా? నీకు అర్థం కావట్లేదా? నన్ను టచ్ చేయకని చెప్తోందిగా. టచ్ చేస్తే ఏం చేస్తావురా? నిన్ను నరికి పోతేస్తాను. సుహాని కోసం ఎవరు ప్రాణాలతో ఉంటారో చూద్దాం. మానవ్, మానవ్. మానవ్, 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 మానవ్.
మానవ్ మానవ్ మీరు విక్కీ ఫోటోని డీటెయిల్స్ని మాకు పంపండి. త్వరలోనే మేము అతన్ని అరెస్ట్ చేస్తాం. అలాంటి ఒక మనిషి చనిపోతేనే కదా మీరు అరెస్ట్ చేయగలరు. సుహాని, మానవ్ 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 నాటకాలాడుకో. మన మధ్య ఏం జరిగిందో అది ఈ ప్రపంచానికి తెలిసిపోతుంది. ఏంటి ఏంటి మాట్లాడుతున్నారు మీరు? ఏంటంటే నాకేమవుతుంది, పోయేది నీ పరువేగా. విక్కీ విక్కీ ప్లీజ్ వదులు. నన్ను ముట్టుకోదని చెప్తున్నాను కదా, వదులు విక్కీ, వదులు. నన్ను వదులు విక్కీ, వదులు. ఇంత దిగజారిపోయావరా? ఒకసారి చెప్తే అర్థం కాదు. ముట్టుకోవద్దని అంటుంది కదా. టచ్ చేస్తే ఏం చేస్తావు? ఇక్కడ నీ ప్రాణాలు తీస్తాను. సరే, తన కోసం ఎవరు ప్రాణంతో ఉంటారో చూద్దాం. ఏయ్, వద్దు. మానవ్ ఆయన చనిపోయారు. నాకు చాలా భయంగా ఉంది. మానవ్ మానవ్ ఇప్పుడు ఏం చేద్దాం? మానవ్ ఇప్పుడు ఏం చేద్దాం? సుహాని విను, నువ్వు భయపడకు. దేనికి భయపడకు. విను, నేను ఏం చెప్తానో నువ్వు అలాగే చెయ్యు. అలాగే సరేనా? ఈ చనిపోయిన వాడు వీడు నీకు భర్త. వీడి ప్రాణాలని వీడి స్నేహితుడు విక్కీయే తీశాడు. అర్థమైందా? నేరం జరిగింది, కానీ చనిపోయిందేమో మానవ కాదు, విక్కీ. పోలీసుల దృష్టిని మరల్చడానికి వాళ్ళు ఎటువంటి ఉపాయాన్ని ఆలోచించారంటే అతనికి ప్రపంచంలో ఎవరూ లేరు. సుహాని ఇంకా మానవులు పోలీసులతో జరిగిన నిజమేంటో చెప్పేసుంటే బావుండేది. ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేసిన ఈ హత్య నుంచి వాళ్ళు తప్పించుకుని ఉండొచ్చు. మానవ్ ఇంకా సుహానీలు చేసింది ఈరోజు కాకపోతే రేపైనా అందరికీ తెలుస్తుంది. అలాగే ఈ న్యాయం అనేది వాళ్ళని శిక్షించకుండా వదిలిపెట్టదు. త్వరలో ఈ నేరం సిరీస్లో కొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం.